తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ను రద్దు చేసి నూతన కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం చంద్రబాబు సర్కారుకు చెంపపెట్టు అని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఆరోపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణల్ని నిజం చేసేందుకు సిట్ దర్యాప్తు చేస్తుందని అందరూ విమర్శించారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోందన్నారు. ఇప్పటికైనా తిరుమలపై రాజకీయ ఆరోపణలు చేయొద్దన్నారు. తిరుమల కేంద్రంగా కక్షపూరిత రాజకీయాలకు తెరదించాలని తిరుపతి ఎంపీ ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం వేసినటువంటి సిట్ ద్వారా సరైనటువంటి విచారణ జరగదు. ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభిప్రాయాన్ని వెలుబుచ్చారో అదే విధంగా దర్యాప్తు కొనసాగబోతుంది, దీని ద్వారా సరైనటువంటి న్యాయం జరగదు అని ఏదైతే అభిప్రాయపడ్డారో దానికి సమర్థనీయంగా ఈరోజు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా అదే అభిప్రాయాన్ని వెలుబుచ్చడం, స్వతంత్ర దర్యాప్తు ఉండే విధంగా జరిగే విధంగా